వెల్కమ్ టు మన టీవీ న్యూస్. కర్నూలు బీసీ భవన్లో బీపీ మండల్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్, బీసీ సంఘాల నాయకులు బీపీ మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ బీపీ మండల్ ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు అన్యాయం జరిగినప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇప్పుడు తన కుటుంబ వ్యవహారాన్ని బీసీలకు అన్యాయం జరిగినట్లుగా చిత్రీకరించడం సరికాదన్నారు. గత ప్రభుత్వంలో బీసీల రిజర్వేషన్లు తగ్గించినప్పుడు జోగి రమేష్ కు బీసీలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బీసీలకు రక్షణ చట్టంతో పాటు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పిస్తోందని నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు కృష్ణోజీ, విజయ్ కుమార్, కుమ్మరి రామకృష్ణ, రాజు యాదవ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఆడవాళ్ళని చూడకుండా నీచంగా మాట్లాడి ఏదైనా ఒక క్యాడర్లో పనిచేసిన నాయకుల్ని మరి రాజకీయాల్లో ఉన్నప్పుడు అధికారంలో ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు, కానీ భాష, ప్రజాసేవ, మరి అలాగే ఎదుటి వారిని గౌరవించడం అనేది చాలా ముఖ్యం. అది మరిచిపోయి మాట్లాడిన జోగి రమేష్ గారు ఈరోజు బీసీ కార్డును ఉపయోగిస్తున్నారు. ఆ రోజు మరి బీసీలకి 24% కోత కోసి 10%ని అన్యాయంగా 16,400 పోస్టులని పోగొట్టినప్పుడు నీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం. ఈ బీసీలు గుర్తురాలేదా? మరి అన్యాయంగా చంద్రన్న అనే వ్యక్తిని గొంతు కోసి హత్య చేసినప్పుడు నీకు బీసీ కార్డు గుర్తురాలేదా? ఒక అమ్మాయి అమర్నాథ్ గౌడ్ చెల్లెల్ని అసభ్యంగా మాట్లాడుతున్నందుకు దండించినందుకు అమర్నాథ్ గౌడ్ని నీచంగా అతి కిరాతకంగా హత్య చేసినప్పుడు నీకు కనపడలేదా బీసీ కార్డు? ఈరోజు నీవు చేసిన అవినీతి కార్యక్రమాలు, నీ కుటుంబంలో వచ్చిన కలహాలు, దానివల్ల నువ్వు జైలుకి వెళ్తే దాన్ని తెలుగుదేశం పార్టీ ఇంకొక నాయకుల మీదనో ఇంకొకరి మీదనో మరి నువ్వు నెపం వేసి బీసీ కార్డు ఉపయోగించి మాట్లాడడం అనేది నీకు సిగ్గుందా అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా, ఈరోజు కూటమి ప్రభుత్వంలో 34%తో స్థానిక సంస్థలను డిక్లేర్ చేశారు. మరి రక్షణ చట్టాన్ని ఇవ్వడానికి పూనుకున్నారు. ఎక్కడైతే నామినేటెడ్ పదవుల్లో సమాన భాగస్వామ్యాన్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఇంకొక అడుగు ముందుకేసి మననే చూసాం, రెసిడెన్షియల్ పాఠశాలల్ని ఏర్పాటు చేయడంలో ముందంజలో ఉన్నారు. డైట్ ఛార్జెస్ పెంచడంలో ముందంజలో ఉన్నారు. కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఈరోజు మా విద్యాశాఖ మాత్యులు మరి భవిష్యత్ తరాల నాయకుడు లోకేష్ బాబు గారు మరి ఈరోజు ప్రభుత్వ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలని, ప్రభుత్వ కాలేజీలని మరి ధీటుగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. మరి మీ హయాంలో ఏం జరిగింది? బీసీలను ఊచకోత వేయడం, బీసీలని ఆర్థికంగా, రాజకీయంగా మరి వాళ్ళని దాడులు చేపించడం, హేళన చేయడం, రాజకీయాలనే భ్రష్టు పట్టించడం, 20 ఏళ్ళు రాజకీయ చరిత్రనే మరి ఆంధ్రప్రదేశ్ని రాజధాని లేని రాష్ట్రంగా చేసి 20 ఏళ్ళు ఎన్నిక అభివృద్ధి లేని రాష్ట్రంగా చేయడం మీ వంతైంది. మరి ఈరోజు మరి బీసీలంతా కలిసి వెన్నెముక నిలిచి మరి కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడి మరి ఈరోజు బీసీలకు కావలసిన అన్ని రకాల ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని ఒక్కొక్కటిగా నెరవేర్చడానికి మరి ఈరోజు సిద్ధమవుతా ఉంటే, నువ్వు ఒక బీసీ కార్డు ఉపయోగించి నువ్వు చేసిన నీచమైన పనులకి బీసీ కార్డును ఉపయోగించుకోవడం నీకు సిగ్గు లేదు. మరి అంతకంటే బీసీలకు హీనమైన పరిస్థితి లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇటువంటివన్నీ మానుకో.